హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు పైథాన్లో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఊప్స్ కాన్సెప్ట్ అంటే ముందు వీడియోలో నేను చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అందులో కీ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ ఎన్కాప్సులేషన్ అని కూడా ముందు వీడియోలో చెప్పాము. ముందు వీడియోలో మనం క్లాస్ గురించి, ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ అలోస్ కోడ్ రీయూజబిలిటీ అండ్ హైరార్కీ. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ ఎనేబుల్స్ వన్ క్లాస్ టు డిరైవ్ ప్రాపర్టీస్ యాజ్ ఎ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదబ్బా, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ తీసుకోవడం. చూడండి, పేరెంట్స్ క్లాస్ బేస్ ఆర్ సూపర్ క్లాస్ అని కూడా అంటారు, చైల్డ్ క్లాస్ అని డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని కూడా అంటాం. ఇక్కడ సింటాక్స్ ఫర్ ఇన్హెరిటెన్స్ అంటే సింటాక్స్ చూసుకుందాం మనం ఒకసారి ఇన్హెరిటెన్స్ కి. ఇక్కడ మనం పేరెంట్ క్లాస్ ని డిఫైన్ చేసాం. ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉంది, ఇక్కడ చైల్డ్ క్లాస్ ఉంది. ఇక్కడ ఇన్హెరిటెన్స్ తో ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ ని తీసుకుంటున్నాం. చూడండి, క్లాస్ పేరెంట్ క్లాస్ ఉంది, ఇక్కడ చైల్డ్ క్లాస్ ఉంది. డెఫ్ గ్రేడ్ సెల్ఫ్ అని ఇక్కడ ఇచ్చాం. ప్రింట్ హలో ఫ్రమ్ పేరెంట్. చైల్డ్ క్లాస్ లో ఈ చైల్డ్ క్లాస్ లోని పేరెంట్ క్లాస్ ని పిలిచాము. డెఫ్ స్పీక్ సెల్ఫ్. ప్రింట్ హలో ఫ్రమ్ చైల్డ్ అని అంటే ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ ని తీసుకుంటుంది. అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? హలో ఫ్రమ్ పేరెంట్ వస్తుంది, హలో ఫ్రమ్ చైల్డ్ కూడా వస్తుంది. అసలు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎన్ని టైప్స్ తెలుసుకుందాం. ఇన్హెరిటెన్స్ లో మనకు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. మొత్తం ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి మనకి. ఈ సరిపోతాయి. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఇది పేరెంట్ క్లాస్. ఇప్పుడు యానిమల్ క్లాస్, ఒక యానిమల్ క్లాస్ ఇచ్చారు, తర్వాత డాగ్. చూడండి, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇందాక ఇన్హెరిటెన్స్ బేసిక్ స్ట్రక్చర్ చెప్పాం కదా, ఇక్కడ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ లోని క్లాస్ యానిమల్, ఇక్కడ క్లాస్ డాగ్. ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఇది చైల్డ్ క్లాస్ లెక్క. యానిమల్ అనేది పేరెంట్ క్లాస్, చైల్డ్ అనేది చైల్డ్ క్లాస్, డాగ్ అనేది చైల్డ్ క్లాస్. సారీ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్, డాగ్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? డి ఈక్వల్ టు డాగ్ అని ఇచ్చి డి డాట్ స్పీక్ అన్నాం. అంటే ఏం ప్రింట్ చేస్తుందంటే డి డాట్ స్పీక్ అంటే ఇక్కడ స్పీక్ ఎక్కడ ఉంది మనకి? ఈ మెథడ్ లో స్పీక్ అనేది ఇక్కడ ఉంది. అప్పుడు యానిమల్ స్పీక్స్ అనేది ప్రింట్ చేస్తుంది ఈక్వల్ టు, తర్వాత డాగ్ బార్క్స్ అని డి డాట్ బార్క్ అంది, ఇక్కడ బార్క్ అని ఇక్కడ ఇచ్చారు. అంటే ఇప్పుడు డాగ్ బార్క్స్ అని ఇస్తుంది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? యానిమల్ స్పీక్స్ ఇంకా డాగ్ బార్క్స్ అనేది సింగిల్ ఇన్హెరిటెన్స్ లో అవుట్పుట్ వస్తుంది. ఇంకా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఫాదర్, మదరు, చైల్డ్, నాన్నగారు, అమ్మ, ఇంకా పిల్లలు. చూడండి, డిప్ స్కిల్స్ సెల్ఫ్. ఇక్కడ ప్రింట్ ఫాదర్ గార్డెనింగ్, మదర్ నుంచి కుకింగ్, చైల్డ్ అనేది పెయింటింగ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే సి ఈక్వల్ టు చైల్డ్, సి డాట్ స్కిల్స్ అంటే ఇక్కడ ఫాదర్ వస్తుంది. అంటే ఫాదర్ నుంచే కదా అన్ని నేర్చుకుంటారని ప్రింట్ గార్డెనింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి డాట్ ఓన్ స్కిల్ అంటే మా లాస్ట్ లో ఓన్ స్కిల్ చైల్డ్ యొక్క పెయింటింగ్, ప్రింట్ చైల్డ్ పెయింటింగ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ లెవెల్ అంటే ఇప్పుడు మనం జనరేషన్ చూసుకుందాం. గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్ వస్తారు, పేరెంట్ నుంచి చైల్డ్, అంతే కదా. స్టెప్ బై స్టెప్ ఇది ర్యాపిడ్లీ అవుతూనే ఉంటుంది. అదే మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని లెక్క. క్లాస్, ఇక్కడ గ్రాండ్ పేరెంట్ క్లాస్ ఇచ్చాము, ఇక్కడ పేరెంట్ క్లాస్ ఇచ్చాము, ఇక్కడ చైల్డ్ క్లాస్ ఇచ్చాము. సి ఈక్వల్ టు చైల్డ్. ఇప్పుడు మనం లాస్ట్ లో చైల్డ్ క్లాస్ అనే కదా లాస్ట్ జనరేషన్. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ చనిపోతే పేరెంట్ ఉంటారు, పేరెంట్స్ చనిపోతే చిల్డ్రన్ ఉంటారు. చైల్డ్ అనేది కదా ఇప్పుడు లాస్ట్ క్లాస్. అది అలా ర్యాపిడ్లీ అవుతూనే ఉంటుంది. అందుకు చైల్డ్ క్లాస్ లో స్టోర్ చేస్తే సి డాట్ హౌస్ అనేది గ్రాండ్ పేరెంట్ దగ్గర. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ కట్టించినట్టే కదమ్మా హౌస్ అనేది. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అనేది సి డాట్ హౌస్ దగ్గర ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి డాట్ కార్ అంటే కార్ అనేది డాడీ కొన్నారు అనుకో, ఇప్పుడు డాడీ ఏం కొన్నారు? పేరెంట్స్ కార్ అని వస్తుంది. అదే సి డాట్ బైక్ అనేది వాళ్ళ కొడుకు కొనుక్కున్నాడు. ఇక్కడ ఇల్లు అనేది గ్రాండ్ పేరెంట్ కట్టించారు, కార్ అనేది నాన్నగారు కొన్నారు, ఇక్కడ బైక్ అనేది అతని అబ్బాయి కొనుక్కున్నాడు, అంటే చైల్డ్ కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది? గ్రాండ్ పేరెంట్స్ హౌస్ ప్రింట్ అవుతుంది. ఇక సి డాట్ హౌస్ లో గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అని వస్తుంది, సి డాట్ కార్ లో పేరెంట్స్ కార్ అని వస్తుంది, సి డాట్ బైక్ లో చైల్డ్స్ బైక్ అని వస్తుంది. ఇది
మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమో నేర్చుకుందాం. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఒక వెహికల్, తర్వాత కారు, బైక్. ఇప్పుడు వెహికల్ నుంచి వెహికల్ అంటే ఏంటి, మొత్తం అన్ని కారు, బైక్, స్కూటర్ ఎక్సెట్రా అన్ని ఉంటాయి. ఇక్కడ క్లాస్ ఇక్కడ వెహికల్ ఇచ్చారు క్లాస్ అనేది, తర్వాత ఇక్కడ కారు, ఇక్కడ బైక్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మన మామూలు మెథడ్ డెఫ్ ఫ్యూయల్ అనే ఈ సెల్ఫ్ అనేది మన ఏదో అనుకోవద్దు. సెల్ఫ్ అనేది డిఫాల్ట్ పారామీటర్, అదే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని లెక్క. డెఫ్ ఫ్యూయల్ సెల్ఫ్ ప్రింట్ ఫ్యూయల్ ఈస్ పెట్రోల్ ఆర్ డీజిల్. ఇప్పుడు వెహికల్లో మనకు పెట్రోల్ అని ఉండాలి, డీజిల్ అని ఉండాలి. కార్ ఇక్కడ మన వెహికల్ అనే ఒక క్లాస్ తీసుకున్నారు, ఇక్కడ కార్ అనే ఒక క్లాస్ తీసుకుంటారు, ఇక్కడ బైక్ అనేది ఒక క్లాస్ తీసుకున్నారు. ఇక్కడ మనం ఏం చేసాము, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఈ వెహికల్ ని ఇందులోకి తీసుకున్నారు, కాల్ చేశారు. ఇప్పుడు ఇది మెయిన్ అవుతుంది. ఇందులో మనకు కార్ హ్యాస్ 4 wheels అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ కార్ వెహికల్ ని పిలిచాం, క్లాస్ బైక్ వెహికల్స్ ప్రింట్ బైక్స్ హ్యాస్ 2 wheels అని వస్తుంది. కార్ ఈక్వల్ టు కార్, బైక్ ఈక్వల్ టు బైక్. కార్ డాట్ ఫ్యూయల్ అంటే మనకి ఇది ఫ్యూయల్ ఈస్ పెట్రోల్ ఆర్ డీజిల్ అని ప్రింట్ అవుతుంది. కార్ డాట్ వెహికల్స్ అంటే కార్ హ్యాస్ 4 wheels అని వస్తుంది. కార్ డాట్ ఫ్యూయల్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది. బైక్ డాట్ వీల్స్ అంటే ఇక్కడ ఉండదు, బైక్ డాట్ వీల్స్ అంటే కార్ హ్యాస్ 4, బైక్ హ్యాస్ 2 wheels అని ప్రింట్ అవుతుంది. ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మన కమింగ్ టు ద కన్క్లూజన్ వచ్చేసరికి, ఇన్హెరిటెన్స్ అనేది కోడ్ ని రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ప్రమోట్ చేస్తుంది. ఈ కోడ్ ని ఒకసారి రాయాలని లేదు, ఎన్నిసార్లు ఈ విధంగా ఈ మెథడ్ వాడి మెథడ్ వాడి ఇలా పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ తీసుకోవచ్చు, గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్, పేరెంట్ నుంచి చైల్డ్ అలా తీసుకోవచ్చు అనేది ఇన్హెరిటెన్స్ ద్వారా మనం చేయొచ్చు. హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ కోడ్ ఇన్ యర్ లాజిక్ హైరార్కీ, అంటే ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే గ్రాండ్ పేరెంట్ ఉన్నారు, ఒక మనం జనరేషన్ చూసుకుంటే గ్రాండ్ పేరెంట్ చైల్డ్ ఒక ఆర్డర్ లో సీక్వెన్స్ లో వస్తుంది. మాస్టరింగ్ ఇన్ కీ టు రైట్ క్లీన్ మెయింటైన్ పైథాన్ కోడ్, ఎవరికి చూసినా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బై, థ్యాంక్ యూ.